ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ నెల 17వ తేదీన తొలి ఏకాదశి రాబోతుంది. ఈ తొలి ఏకాదశిలోపు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వారికి కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి. ఇక అన్నీ శుభాలే. ఎందుకంటే తొలి ఏకాదశి పండగ అనేది చాలా విశిష్టమైనది. ఈ యొక్క విశిష్టత గురించి తెలిపే ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఇక మీకున్న కష్టాలు తొలగిపోయి మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. అయితే తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత గురించి తెలిపే ఈ వీడియోలోకి మనం వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ మంచి పని ప్రారంభించినా కానీ దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం మనకు అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తటం సహజం. శరదృతువు యముడి కూర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు కూడా ఎక్కువ. లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే కనుక జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు కూడా పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహాత్యం వివరించాడని ఉంది. దానినే ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడగు మురాసురుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుండి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టినవారు 4 నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు. కామక్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశి నాడు ఉపవాస నియమం కూడా లోకంలో స్థిరపడిపోయింది. అయితే ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి అంటే 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకుని వచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాంధాత. అతడు ధర్మం తప్పడు, సత్యవంతుడు కూడా. అతడి రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడి సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలంతా కూడా సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తాడు. దానినే సాధారణ పరిభాషలో
నిద్రపోవటం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చెయ్యాలి అని చాలా మందికి సందేహం కలుగుతుంది. ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు కూడా వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు కూడా చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు కూడా విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవటం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువల్ల కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడిపోయింది. అలాగే ఈ పండగ రోజు పేలపిండిని తినే ఆచారం కూడా ఉంది. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ రోజున దేవాలయాల్లో పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు. దీని వెనక కూడా ఒక కారణం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహాన్ని మార్పు చేస్తుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధుల బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినానికి విశిష్టతతో పాటు ఆచారాల వెనక కూడా చాలా పరమార్థం దాగి ఉంది. ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని చక్కగా మీరు తలస్నానం చేసి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. అలాగే విష్ణుమూర్తిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా పడుకోరాదు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో కూడా చాలా విశిష్టంగా వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొందటం మాత్రమే కాదు, మరణానంతరం కూడా వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో చెప్పబడింది. ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినానికి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరంలో జూలై 17వ తేదీన ఈ తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. వ్రతాన్ని ఆచరించేవారు వ్రతం చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా వ్రతం చేయకపోయినా సరే అండి, ఆ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆరోగ్యం సహకరించిన వారు వీలైతే కనుక ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆచార నియమాలను ఖచ్చితంగా పాటించండి. దాని ద్వారా ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. చూశారు కదండి, తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఆ రోజు ఎటువంటి ప్రత్యేకమైన ఆచారాలను పాటిస్తారు, ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.